చిన్నప్పుడు మీ తాతగారు కుతుబ్ మినార్ మీద జారుడు బండ ఆట ఆడుకునేవారు. ఆదివారం మాత్రం హైదరాబాద్ వచ్చి చార్మినార్ మీద నిలబడి గాలిపటాలు ఎగరేసుకునేవారు కాదు బాబు. అమ్మా ముందు నేను కూడా ఇలాగే ఎగతాళి చేశానమ్మా, కానీ సలీం అనడానికి సాక్ష్యాధారాలున్నాయి. సాక్ష్యాలదే ఉందమ్మా. చిన్నప్పుడు నేను బిర్లా కలిసి ఇదే జిల్లాలో కర్రా బిళ్ళ ఆట ఆడుకునే వాళ్ళమని నేను పుట్టించగలను సాక్ష్యాలు. అవునవును, కాపురం నిలబెట్టే సాక్ష్యం అయితే కష్టం గాని కాపురం కూల్చే సాక్ష్యం అయితే 5 నిమిషాల్లో పుట్టించు నువ్వు. ఆప్తారాయక, ఇంతకి నువ్వెవరువయ్యా? చెప్పారు కదండి అక్బర్ కొడుకునని. నేనడిగింది ఈ జన్మలో ఏ రాజుకు పుట్టావు అని. ఈ జన్మలో రాజు బిడ్డని కాదండి, రైతు బిడ్డని. మా ఊరు విజయనగరం దగ్గర కళ్యాణపురం. మా తండ్రి గారు ఆలపాటి జగదీశ్వర ప్రసాద్ గారు. అంటే నువ్వు పార్వతమ్మ కొడుకు వంశీకృష్ణవా? అవునండి. మా అమ్మగారు మీకు తెలుసా? తెలుసా ఏమిట్రా? మీ అమ్మ స్వయాన నాకు చెల్లెలు బాబు, నేను నీ మేనమావునరా. మావయ్య, అమ్మ శిరీష, వీడు నీ పావమ్మ. శకుంతల, వీడెవడో కాదు, మన పార్వతమ్మ కొడుకు. ఓహో, అంటే వీడా సిగ్గులేని కుటుంబంలో పుట్టినవాడన్నమాట. మీరేంటి నా మేనల్లుడు నా పార్వతమ్మ కొడుకని చంకలగేసుకుంటున్నారు? అంటే వీడు నా కూతురుకు వరసవుతాడు కాబట్టి వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలనా? వీడా పార్వతమ్మ కొడుకని తెలిసిన మరుక్షణమే వీడిని ఇక్కడికిక్కడ నరికి పాతేయాలి. కానీ వీడు చిన్నప్పుడే విదేశాలకు వెళ్లిపోయాడు కాబట్టి, జరిగిన గతమేమిటో తెలియదు కాబట్టి వీడిని క్షమించి వదిలేస్తున్నాను. ఒరేయ్, మీ కుటుంబం ఎంత నీచమైందో మీ అమ్మ పేరు ఎత్తగానే ఈ శకుంతలాదేవి ఎందుకింత ఆవేశపడుతుందో తెలుసుకోవాలంటే వెళ్ళి మీ అమ్మని అడుగు, చెప్తుంది. అమ్మాయిలు, మీ ప్రిన్సిపాల్ గారితో చెప్పండి శిరీష్ ఈ రోజు నుంచి చదువు మానేస్తుంది, కాలేజీకి రాదని. అది కాదే, వాడంటే నీకు ఇష్టం లేకపోతే అమ్మాయికి నచ్చ చెప్పాలి గాని మధ్యలో కాలేజీ అనిపించి. ఏమిటి నోరు లెగుస్తుంది? దాన్ని ఇంకా ఇక్కడే ఉంచి చదివిస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. మీ పెద్దలందరికీ సవినీయంగా మనవి చేస్తున్నాను, మన కుటుంబాల మధ్య ఉన్న దూరానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. మా కుటుంబంపై పడ్డ మచ్చకు నేను బాధ్యుణ్ణి కాదు. పెద్ద మనసుతో ఆలోచించి మమ్మల్ని ఆశీర్వదించండి. ఆశీర్వదించడం కాదు, మళ్ళీ మా మేనగోళ్ళం కన్నెత్తి చూసావంటే కళ్ళు పీకేస్తా, తలదిప్పు చూసావంటే తల నరికేస్తా. శిరీష, నన్ను నా ప్రేమను నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. అయిన వాళ్ళందరినీ కాదని నాతో రావడానికి సిద్ధమేనా? ఎస్.